ప్రస్తుతం ఐజా మండల కేంద్రంలోని కటకింద తిమ్మప్ప దగ్గర ఉన్నటువంటి బింగిదొడ్డి చెరువు దగ్గర మనం ఉన్నాం. ఈ యొక్క బింగిదొడ్డి చెరువు 2017లో మినీ ట్యాంక్ బండ్ కోసం 5 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలక వర్గము ఒక కాంట్రాక్టర్ మా కాంట్రాక్టర్ రావాలనే ఒకే ఒక వర్గపోరు వల్ల కోర్టులో వేసుకొని దాదాపు 2 సంవత్సరాలు ఆల్రెడీ లేట్ చేశారు. మరి 2019లో అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టరు పని చేస్తూ మధ్యలో 5% వర్క్ చేసేసి మరి వదిలేసిపోయిండు. మరి ఇక్కడ కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి టెండర్ అయిపోయిన తర్వాత కూడా వర్క్ నడవట్లేదంటే మరి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం యొక్క అసమర్థత అనుకోవాలా, లేకుంటే కాంట్రాక్టర్ యొక్క అసమర్థత అనుకోవాలా? కేవలం ఇక్కడ ఐజా మండలంలో ఉన్నటువంటి ఏ వర్క్ చూసినా, ఇటు మండలంలో ఉన్నటువంటి ఏ గ్రామంలో చూసినా డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఇటువంటి పథకాలు కానీ ఏ ఒక్కటి కూడా కేవలం వర్గపోరు వల్ల పనులు ప్రారంభించకపోవడము, లేకుంటే టెండర్లు కాకపోవడం, లేకుంటే టెండర్లైనా పనులు చేయలేకపోవడం. అంటే ఇక్కడ వ్యక్తిగత రాజకీయంగా నాదే గెలవాలన్నట్టుగా ప్రజలకి చేయాల్సినటువంటి అభివృద్ధి పనులను గాలికి వదిలేసి కోట్లాది రూపాయలు వచ్చి మూలుగుతున్నా కూడా టెండర్లు అయినా కూడా మరి ఆ పనిని మళ్ళీ ప్రారంభించకపోవడం. దాదాపు 2017లో ఇక టెండర్ అయ్యి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే 2021 కూడా మరి ఇంకా పనులు ప్రారంభించకపోవడం. మరి ఆ పనులు ఎందుకు ప్రారంభించలేదు అన్న విషయాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో అధికార పార్టీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు మరి ఏ ఒక్కరు కూడా దాని మీద చర్చించకపోవడం, మాట్లాడకపోవడం. నిజంగా ఇటు మున్సిపాలిటీలో అభివృద్ధిని ఆపేసిరు, మండలంలో ఉన్న అన్ని గ్రామాలను ఆపేసిరు. రైతులకు ఉపయోగపడే ఇటువంటి మంచి ప్రాజెక్టులను కూడా, మంచి పనులు కూడా మరి ఈ ఆపేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు వ్యక్తిగత రాజకీయాలకు పోకుండా ప్రజలకి మేలు చేసే అభివృద్ధి పనులు ముందుకు తీసుకుపోయే విధంగా మరి గుర్తుంచుకొని రైతులకి మేలు చేసేటువంటి ప్రాజెక్టులను అధికారులతో, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ముఖ్యంగా అధికారులతో మాట్లాడి, కాంట్రాక్టర్తో మాట్లాడి మళ్ళీ ఈ యొక్క పనులు మళ్ళీ ప్రారంభిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి బింగిదొడ్డి చెరువు కింద ఉన్నటువంటి వందలాది ఎకరాలకు మరి ఆయకట్టు ఇప్పించిన వారు అవుతారు. మరి కోట్లాది రూపాయలు శాంక్షన్ అయినా మరి దాన్ని నిరుపయోగంగా ఈ విధంగా నిలిపివేయడం అనేది నిజంగా కూడా ప్రజలకు మేలు చేసే విధంగా లేదు. ఇది నిజంగా అధికార పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గు శరం ఉంటే మీ యొక్క పంతాలకు పోకుండా ప్రజలకు మేలు చేసే విధంగా ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులు ప్రారంభించండి. ఇటు మండలంలో కానీ వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పనులు ప్రారంభించండి, మున్సిపాలిటీలో ఉన్న పనులు ప్రారంభించండి. రైతులకు ఉపయోగపడే ఇటువంటి నీటి వసతికి సంబంధించిన పనులు ప్రారంభించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే, మానం మర్యాద ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు వర్గపోరు వదిలి ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, రైతుల సమస్యల కోసం, విద్యార్థుల సమస్యల కోసం అభివృద్ధి పనులు చేసి మరి అందరి యొక్క మన్ననలు పొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.